నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు ఏ విధంగా అవుతుంది, అసలు 1 year పరిపాలన ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పనితీరు ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ 1 year పాలన ప్రజాపాలన అంటారా, లేకపోతే సూపర్ 6 అంటారా, సూపర్ ఫ్లాప్ అంటారా, ఎలా ఉంది కూటమి పరిపాలన, ఏ విధంగా ఉంది? అంటే పరిపాలన ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న 124 స్థానాలు వచ్చిన అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడు సహాయం చేయని బీజేపీతో కలిసి పరిపాలించిన 1 year ప్రోగ్రెస్ అంటే ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారి మార్క్ అయితే కనబట్టలేదు. అసలు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఒక మార్క్ ఉంటుంది, అది ఎక్కడ కనబట్టలేదు. రెండోది, ఈ సంక్షేమాలు వాళ్ళు ఏవైతే 6 ప్రామిసెస్ చేశారో అదర్ దాన్ పెన్షన్ ఈ 1 yearలో ఏది ఇవ్వలేదు. ఇవాళ ఏదో అమ్మ ఒడి అన్నారు, స్టాటిస్టిక్స్ చెప్పారు, ఏదో 65 లక్షల మందికి ఇచ్చాము. అదేని ఇందాకలే ప్రెస్ మీట్ కంప్లీట్ అయింది చంద్రబాబు గారిది, లోకేష్ది. అందులో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? లేడు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బీజేపీది ఏది? లేదు. ఎందుకంటే ఆ రోజు మేనిఫెస్టో బీజేపీ ఎప్పుడైతే ముట్టుకోలేదో వీళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు, బాధ్యత లేదని యాజ్ యూజువల్ నెరేషన్ని మనకి జస్టిఫై చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది వీళ్ళిద్దరిని అనుసంధానించిన దానికి నాకు సంబంధం లేదని నానుడితోనే ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో లేడు. ఇంక వచ్చేసరికల్లా గతంలో అయితే ఆయన బటన్ నొక్కితే ఏదో పడ్డాయి అన్నది ఇది ఉంది. ఇప్పుడు 25 లక్షలకి ఏ స్టాటిస్టిక్స్తో ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికి వాళ్ళు ఎంతో ఇచ్చారు, 24 లక్షలు 26 లక్షలు ఎంతో అన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 65 లక్షలకి ఆ డిఫరెన్స్కి ఇద్దరు పిల్లలకి కలిపి ఇచ్చారా, ముగ్గురికి ఇచ్చారా, ఆ లెక్క చెప్పాలి కదా. ఓవరాల్ స్టాటిస్టిక్స్ నీడ్స్ టు బి జస్టిఫైడ్ కదా. ఓకే. అండ్ బడ్జెట్ అలికేషన్స్లో మీరు పెట్టిన 8,500 కోట్ల దగ్గర ఎంత ఉన్నాయి, అదేమో 2,000 రూపాయలు మినహాయించుకొని మిగిలిన 13,000 ఇస్తున్నాం అని చెప్పారు. వేసే ప్రక్రియ ఎలా? గతంలో బటన్ నొక్కడం కనబడింది, ఈసారి ఎవడు పేక నొక్కితే పడ్డాయో తెలియాలి. ఇవి 20,000 రూపాయలు రైతులకు రావాలి. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం 2 విడతలుగా ఖరీఫ్ రబీ సీజన్లకి డబ్బులు ఇచ్చింది, మీరు సంవత్సరం పాటు వెయ్యలేదు. కానీ రాష్ట్రానికి డబ్బులు అయితే వచ్చాయి. ఇంకా మిగిలిన ఏమున్నాయి? ఉచిత బస్సు అన్నారు, ఏదో ఆగస్టు 15 అని మీరే చెప్పారు. 18,000 రూపాయలు ఆడపిల్లలకు ఒక్కొక్కడికి సంవత్సరానికి 15,000 చెప్పున్నారు, దిక్కు దివానం లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దిక్కు లేదు. రెండోది, పోనీ మీకు అధికారం రాగానే మీరు నీరు చెట్టు డబ్బులు ఎలా బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు? నిరుద్యోగ భృతి లాస్ట్ 3 నెలలు ఇచ్చారు కదా, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. 5 సంవత్సరాలది ఇప్పుడుది కలిపి బ్యాక్లాగ్లు ఇస్తే, ఎందుకంటే మీరు పెన్షన్ అలాగే బ్యాక్లాగ్లు కలిపి ఇచ్చారు కదా. సో అట్లా ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంకా మిగిలింది ఏముంది సార్? వాళ్ళు 143 హామీలు ఏవో విభిన్నంగా ఇచ్చారు. అది కాక బీసీలకి ఎస్సీలకి వాళ్ళకి 40 సంవత్సరాలు దాటిపోయి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఏవి? దాని ప్రణాళిక ఏది, కార్యాచరణ ఏది, బడ్జెట్ అలొకేషన్స్ ఏవి? ఇవి ఎప్పుడైతే లేవో, ఉదాహరణకి మీరు గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు, గత సంవత్సరం కంప్లీట్ చేశారు, వాళ్ళకి 1 సిలిండర్ ఇచ్చారు. 3 సిలిండర్ల దగ్గర 2 సిలిండర్లు, సభకు నమస్కారం. ఇంకా 45 రోజులకే డబ్బులు పడతాయి అన్న దగ్గర 90 రోజులకు కూడా పడిన వాళ్ళు చాలా ఉన్నారు. సో ఓవరాల్గా సక్సెసా ఫెయిల్యూరా ఇది ఒక ఎత్తు. సంపద సృష్టిస్తూ ఉన్నారు, డబ్బులు ఎలా వస్తాయో మీకే తెలియదు అన్నారు. ట్రూ అప్ ఛార్జీలు 18,500 కోట్లు బాధేశారు ప్రజల మీద. ఇబ్బడి ముప్పడిగా కరెంట్ ఛార్జీలు కట్టలేక నిస్సహాయ స్థితిలో ప్రజలు ఉన్నారు. ఇది కాక లా అండ్ ఆర్డర్ అంటారా, చెప్పక్కర్లే. ఈ అనంతపురం మీరు మహానాడు జరిగినప్పుడు కూడా 4 సంవత్సరాల బాలికకి మానభంగం చేసి తుప్పల్లో పడి చంపేసిన దిక్కు దివ్వలేదు. ముచ్చిమర్రి అమ్మాయి ఇప్పటికి దొరకలేదు, ఇంటర్మీడియట్ అమ్మాయి తగలబెట్టేసిన దిక్కు లేదు. అక్కడ అనంతపూర్లో ఒక పాప మీద 9 సంవత్సరాలు అభాసమ్మతి తెలియని వాళ్ళ మీద 14 మంది మానభంగం చేస్తే ఎంతవరకు వెళ్తుందో క్లియర్గా తెలుస్తున్నాయి. అవన్నీ చూస్తున్నా సరే ప్రాస్పర్ అన్నది కనపడట్లేదు. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అంటే ఈ రోజు దాకా గత ప్రభుత్వం నిర్వహించిన కార్యకలాపాల గ్రీన్కో ఏదో కర్నూలులో పెట్టింది, శంకుస్థాపన జనవరిలో చేసింది. యాజ్ యూజువల్గా ఎప్పుడూ మొండి చేసి చూపించే బీజేపీ మీ ప్రభుత్వం రాగానే వచ్చి మళ్ళీ శంకుస్థాపనలు చేసే పోయారు. కొత్త ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? గతంలో 10 పోర్ట్లు 3 పోర్ట్లు ఒక ప్రగతి చేయడానికి అభివృద్ధి అన్నది కాన్సెప్ట్ కనబడుతున్న దగ్గర ఒక్క కార్యాచరణ కూడా ఇవాళ ఎక్కడ కనబడుతుందో ఒకసారి చెప్పండి. మూలపాడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు 10 వీటి మీద, మెడికల్ కాలేజీలు 17కి 5 కంప్లీట్ అయ్యి మిగిలిన 13 మీద ఈ రోజుకి బడ్జెట్ ఎలకేషన్ లేదు, కార్యాచరణ లేదు. సో ఓవరాల్గా పోనీ మీరు కొత్త ప్రాస్పెక్టివ్ డ్రైవ్తో అయినా చేస్తారంటే ఆరోగ్యశ్రీ బిల్లు 6,800 కోట్లు ఇప్పటికీ బకాయిలు తీరలే. విద్యా, వైద్య, ఆరోగ్యమే 3 ప్రాతిపదిక మీద ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉన్న దగ్గర మీరు విద్య ఈ రోజు దాకా ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం తీసి అన్సర్టనిటీ, నిన్న రీవాల్యూషన్లో 66,000 మంది అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయిన దగ్గర విద్యా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. డిఎస్సి
నిర్వహణ ఏం జరుగుతుందో ఇంకా తేటతెల్లం కాలే. ఓకే. ఓ పక్కన టీచర్లు 10% ఉంటేనే రిక్రూట్ చేయాలని దగ్గర 13% వ్యాక్యూమ్ కనబడుతుంటే డిఎస్సి దిక్కులేదు. నిన్న ఉపాధ్యాయులు వెబ్ దగ్గర ట్రాన్స్ఫర్లు కాకుండా మాన్యువల్గా చేయడానికి ఇటు తాసర్లు ఇవాళ స్కూల్ తెల్లారులేస్తే తెలిస్తే కూడా దాన్ని అన్సర్టనిటీకి ఎయిర్ క్లియర్ అవ్వలేదు. సో మీరు అన్నట్టు ఇండస్ట్రియలైజేషన్ జరగక, సంపద సృష్టించే మార్గాలు లేక, ఓ పక్క రాష్ట్ర ఆదాయాలు జిఎస్డిపి జీడిపి మెజరబుల్గా ప్యాథటిక్గా పడిపోయి జిఎస్టీ కలెక్షన్స్లో అసలు 2000 మైనస్ పరిగెడుతుంది. ఇవన్నీ కూడా మీరు స్టాటిస్టిక్స్ వైజ్గా చూసుకుంటే 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర మన తర్వాత లడాక్ మాత్రం ఉంది, మనం 32వ స్థానంలో ఉన్నాం. సో ఇవన్నీ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ అన్న దగ్గర ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇది గణనీయంగా పెరిగింది, ఇది గణనీయంగా వచ్చింది, ఇది గణనీయంగా ఇది చేసేవానికి సగర్వంగా చెప్పిన ఉదంతం ఏదో నాకైతే కనబట్టలేదు ఇప్పటిదాకా. పెన్షన్స్ అన్నవి కంటిన్యూస్గా ఎప్పుడో రామారావు గారు డబ్బులు పెంచిన కానించి, రామారావు గారు ప్రవేశపెట్టిన కానించి, రాజశేఖర రెడ్డి గారు పెంచడం చూసాం, మీరు ఎలక్షన్స్ ముందు పెంచడం చూసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా పెంచడం చూసాం, తర్వాత మీరు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇవ్వడం చూస్తున్నాం. దట్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ టు అప్లిఫ్ట్ ద పూర్ సెగ్మెంట్. ఓకే. సో దాన్ని గురించి దాన్ని అభివృద్ధి లేదా మేము చేసిన సంక్షేమం అంటే నేను చెప్పలేను దాన్ని. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని మీరు కంటిన్యూ చేసి ఉంటే అట్లీస్ట్ అమ్మఒడి సంవత్సరం పాటు ఇవ్వలేదు, రైతులది ఇవ్వలేదు, ఇవి మాట్లాడుతూ ఎంతకైనా కాలక్షేపం చేస్తాం. సో మొత్తానికి పరిపాలన 1 yearలో ఏం సాధించలేదు, ఏం చేయలేదు అంటారు. బేసిక్స్ ఇవే కదా సార్, విద్య వైద్య ఆరోగ్యంలో. ఇప్పుడు విద్య అశ్రద్ధ చేయబడింది. నాడు నేడు స్కూల్తో గత 30,000 పైచీలకి స్కూళ్ళు రీవ్యాంప్ చేసిన తర్వాత వీళ్ళు మిగిలిన స్కూల్స్కి ఈ కార్యాచరణ మన బడ్జెట్ అలొకేషన్స్ కనబడాలి కదా. అలాగే ఆరోగ్యం ప్రాథమికంగా అన్నప్పుడు 6,800 కోట్లు ఆరోగ్యశ్రీయే ప్రజల పరిరక్షణ కోసం ఉంది, ఎత్తేస్తుంటే ఏం చేయాలా? పోనీ డబ్బులు లేవంటే 1,60,000 కోట్ల పైచీలకు అప్పులు చేసి కూర్చుని ఉన్నారు. పోనీ మీరు అన్నట్టు అమరావతి గతంలో రాష్ట్రానికి రాజధాని లేదన్నది చాలా బాగా చెప్పారు, శభాష్. కానీ తీరా చూస్తే ఇవాళ మీరు వచ్చిన సంవత్సరం పాటు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గజిట్ తేలేకపోతున్నారు కదా శాశ్వత రాజధాని అమరావతి అని. అన్నట్టే కదా ఇవాళకి కూడా. పైపు వచ్చి దాన్ని అమరావతికి పరుగులు పెట్టించేస్తామని చెప్పి అప్పులు 31,000 కోట్ల దగ్గర వరల్డ్ బ్యాంక్ త్రూగా కానీ, హడ్కో బ్యాంకులు కానీ, లేకపోతే జర్మన్ కొలాబరేషన్స్తో కానీ మీరు తీసుకొచ్చిన 31,000 కోట్లలో 39 కోట్లు అలొకేట్ చేసి కంపలు కొట్టించడం తప్ప ఇంకేం కనపడుతుంది? నీళ్లు దొరుకుతున్నారు. కార్యాచరణ ఇది. ఓకే. మీరు చెప్పిన సంపద సృష్టిలో సచివాలయం కడితే సంపద ఎక్కడి నుంచి వస్తుంది? హైకోర్టు భవనాలు కడితే ఎక్కడి నుంచి సంపద వస్తుంది? అలా హైకోర్టు న్యాయమూర్తులకి వసతి గృహాలు ఇస్తే ఎక్కడి నుంచి సంపద వస్తుంది? మళ్ళీ ఏం కట్టారు అంటారు కదా సార్, సంవత్సరంలో మీరు ఏం కట్టారు, మీ పరిపాలనలో ఏం కట్టినారు అని అడుగుతారు కదా తర్వాత. నేను అంటుంది అదేనండి, గతంలో పరిపాలనలో 5 సంవత్సరాల్లో మనకు ఒక సచివాలయం, మనకు ఒక సెక్రటరియట్, అసెంబ్లీ భవనం అండ్ హైకోర్టు కట్టించారు. కానీ వాళ్ళే అది తాత్కాలికం అని చెప్పి మేము ఇంకా అంతకన్నా తాజ్మహల్ కడతా ఉంటే నేనేం చేస్తాను సార్? మీరు చెప్పండి. ఇప్పుడు మనకి తెలంగాణలో సచివాలయం పూర్తిగా ఎరగొట్టి కట్టిదాకా ఎక్కడెక్కడో బిక్కు ఆడుకుని సచివాలయ వ్యవస్థ పనిచేసిందే లేదా? ఫంక్షనింగ్ కెనాట్ బి డీవియేటెడ్. దానికి ఒక భవనం, ఒక పెద్ద భవనం ఉంటేనే సచివాలయం అంటే అడగాలి. ఇక్కడ రాత్రి మనం గవర్నర్ చేసిన దాష్టికానికి మనం తట్టబట్ట సర్దుకుని రాత్రి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతికి వెళ్ళిపోయాం. ఆ రోజు ఏమైనా ఫంక్షనింగ్ ఆగిందా? సచివాలయం తాత్కాలికంగా వీళ్ళు చెప్పిన భవనం కట్టిదాకా. ఓకే. అవన్నీ సచివాలయం బిల్డింగులతో అభివృద్ధి అంటే ఎవరేం చెప్తారు దానికి? వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ బిల్డింగ్ కూడా అభివృద్ధి సంతరించుకుంది. కానీ దాన్ని ప్రాస్పెక్టివ్ డ్రైవ్లోకి ఎలా తీసుకెళ్తారంటే మీరు బిల్డింగ్లే కడతా ఉంటే మేము చేయాలి దానికి? కొత్త ఇండస్ట్రియలైజేషన్, కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు ఏవి? ఏమనంటే వర్షాలాంటి దాంతో నేను ఏమనంటే రాజీనామాలు చేస్తాం, ఇవి కాదు కదా మాకు కావాల్సింది. టీసీఎస్ దానికి ల్యాండ్ అలొకేట్ చేస్తే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. ఈ ల్యాండ్ అలొకేషన్స్తో అవుట్కమ్ అంటే ఏపీ 4 లక్షల పైచీలకి ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేసి ఉంచారు. గతంలో రుషికొండ పక్కన ఉన్న ఇంకో 2 కొండలు కూడా మీరు ఎన్నో చిప్ కంపెనీలకి అలొకేట్ చేసి ఉన్నారు. ఏవి ఎక్కడ ఫంక్షనింగ్సే లేవు కదా. ఇవన్నీ స్టేట్ ప్రాస్పెక్టివ్లో మనం డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ని మాట్లాడితే ఎస్టాబ్లిష్మెంట్స్తో ఇది ఈ డ్రైవింగ్ ప్రాస్పెక్ట్ ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మేము కంటిన్యూ చేస్తున్నాం. అట్లా తమిళనాడు గవర్నమెంట్ అదే చేసింది కదా. అప్పుడు ఏమవుతుంది? ప్రాస్పెరిటీ పెరుగుతుంది. ఎక్కడిదక్కడ స్టాండ్ స్టిల్ అంటే అమర్సేన్ గారు, రఘురామ్ రాజన్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్పారు? సామాజిక మానవుడి దగ్గర డబ్బులు ఉంటే రొటేషన్ అవుతుంది, రొటేషన్ ఉంటే మార్కెట్ పెరిగెడుతుంది, మార్కెట్ పెరిగెడితే తర్వాత ఎక్స్చెక్కర్కే డబ్బులు వస్తాయి కదా. ఓకే.